దేవుని పరీక్షలు పడతాయి. దేవుని బిడ్డలారా, దేవుడే పరీక్షలు పెడతాడని ఎంతమందికి తెలుసు? దేవుడు పరీక్షలు పెడతాడట. పరీక్షలు పెట్టి ఫలితాలు కూడా ఇస్తాడట. పరీక్షలు ఫలితాలు మనకి ఎక్కడ కనపడతాయి? పాఠశాలలో కనపడతాయి. పరీక్షలు ఫలితాలు ఎక్కడ కనపడతాయమ్మా? పాఠశాలలో కనపడతాయి. ప్రతి పాఠశాలలో కూడా ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ వరకు కూడా వారు పరీక్షలు రాయాలి, ఫలితాలు పొందుకోవాలి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. ఇలాగా పాస్ అవుతూనే వెళ్ళాలి. అలా పరీక్షలు రాసి ఫలితాలు పొందుకున్న వారికి ఉద్యోగాలు తప్ప పరీక్షలు రాయని వారికి ఉద్యోగాలు ఉంటాయా? ఫలితం పొందలేని వాడికి ఉద్యోగం ఉంటుందా? దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం మాట్లాడతాం. స్కూల్లో పరీక్షలు పెడుతున్నారు అనగానే పిల్లలను ఇంటికి అడుగుతామా, స్కూల్ పంపిస్తాం? పిల్లల కన్నా అడవడి మనమే చేస్తాం. అయ్యి బాబోయ్ పరీక్షలు. అంటే మానవ జీవితంలో చక్కటి భవిష్యత్తుకి వెళ్ళాలంటే పరీక్షలు అవసరం. అలాగే దేవుడు పెట్టే పరీక్షలు కూడా ఉన్నాయట. ఎవరైనా విన్నారా ఈ మాట? దేవుడు పరీక్షలు పెడతాడా? పరీక్షలు పెట్టిన తర్వాత ఫలితాలు కూడా ఇస్తాడట. మరి దేవుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? అసలు దేవుడు ఎందుకు పరీక్షలు పెడుతున్నాడు? పరీక్షలట ఎవరికి పెడితే వారికి ఉండవట. పరీక్షలు ఎవరికి ఉంటాయమ్మా? ఎవరైతే స్కూల్కి వెళ్తారో వారికే పరీక్షలు, కానీ రోడ్డు మీద తిరిగే వారికి పరీక్షలు కాదు. అంతేనమ్మా? పరీక్షలు ఎవరికి? రోజు స్కూల్కి వెళ్ళేవాడికి, రోజు బ్యాగ్ పట్టుకుని వెళ్ళేవాడికి, రోజు లంచ్ పట్టుకుని వెళ్ళిపోయిన వాడికి, వాడికి పరీక్షలు. వాడికి భవిష్యత్తు కొరకు పరీక్షలు. అప్పుడప్పుడు భర్త కూడా భార్యని పరీక్షిస్తాడు, భార్య కూడా భర్తని పరీక్షిస్తుంది. అప్పుడప్పుడు మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు కూడా అసలు మా చెల్లె ఎలాంటిది, మా అక్క ఎలాంటిది అని వారు కూడా పరీక్షిస్తారు. ఈ పరీక్షలలో సరైన జీవన విధానం ఉంటే మనం వారిని అంగీకరిస్తాం. ఒకవేళ సరైన విధానం లేదనుకోండి, వారి బుద్ధి తెలుసుకుంటాం, జాగ్రత్త పడతాం. అవునా కదా దేవుడు? నిజంగా దేవుడు పరీక్షలు పెడుతున్నాడా? ఒకవేళ పెడితే ఎందుకు పెడుతున్నాడు అనే విషయాన్ని ఒక చక్కగా, ఒక ఆలోచనాత్మకంగా వాక్యాన్ని బట్టి ఆలోచిస్తాం. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. యెహోవా పరీక్షలు చూడండి. యెహోవా పరీక్షించుచున్నాడంటే ఇదిగో పరీక్ష పెడుతున్నాడు అని అర్థం. అంటే దేవుని పరీక్ష ప్రారంభమైందన్నమాట. ఎందుకు పరీక్ష పెడుతున్నాడు ఆయన? రాయబడుతున్నమాట, మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను దేవుణ్ణి ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకోవాలనుకున్నాడట. నిజంగా నా కుమార్తెకి నేనంటే ఇష్టమా? నిజంగా వాక్యం చెప్తున్నాడు కదా నా కుమారుడు, ఈ కుమారుడికి నేనంటే ఇష్టమేనా అని దేవుడు పరీక్ష చేయాలనుకుంటున్నాడు. నిజంగా పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు. ఇది ఎవరి పరీక్ష? దేవుని పరీక్ష. దేవుని పరీక్ష. ఈ పరీక్ష దేని కొరకు? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావో లేదో తెలుసుకోవడం, నువ్వు నిజంగా దేవునికి భయపడుతున్నావో లేదో తెలుసుకోవడం, నిజంగా నీకు దేవుడు ఇష్టమా అని తెలుసుకోవడం కొరకు ఆయన పరీక్ష పెడుతున్నాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని కూడా చదువుతాం. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అంటే దేవుని పరిచర్య చేసే విషయములో కూడా వారిని పరీక్షించండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరీక్షించండి రాయబడుతున్నమాట. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నేను దేవుని పరిచర్యకు అర్హుడనేనా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దేవుని సన్నిధిలో కూర్చునే స్థితి నాకుందా? ఎందుకు పరీక్షించుకోమంటున్నాడు అంటే, మిమ్ములను నన్ను ఆయన పరిచారకులుగా పెట్టుకోవాలనుకుంటున్నాడట. పెట్టుకునే ముందు పరీక్షిస్తున్నాడట. అప్పుడప్పుడు పిల్లలు బాగా పాస్ అయ్యారనుకోండి, A+ గ్రేడ్ వచ్చింది అనుకోండి, కాలేజీలో ఫ్రీ సీట్లు ఉంటాయి. ర్యాంకర్లకి కాలేజీ యాజమాన్యం వచ్చి ఏం చేస్తారంటే ఫ్రీ సీట్లు ఇస్తారు.
ఎడ్యుకేషన్ బాగా చదువుతున్నాడు కాబట్టి ఇతని వల్ల నాకు పేరు వస్తుంది, నా కాలేజీకి పేరు వస్తుందని కొన్ని సీట్లు కేటాయిస్తా ఉంటారు. ఎప్పుడు ఇస్తారు అవి? ఎప్పుడు ఇస్తారు? రాయబడుతున్నమాట, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, అప్పుడు వారి యొక్క కాలేజీలో సీటు ఫ్రీగా ఇస్తారు. మన మధ్యలో ఉన్నాడు జున్నుబాబు. పాలిటెక్నికల్ 10th అయిన తర్వాత దాన్ని రాయించాలని ఆశ కలిగి ఉన్నాం. కుమారుడు కూడా చక్కగా రాశాడు. రాసిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ రాగానే ఆదిత్య యూనివర్సిటీ ఉంది కదమ్మా సూరంపల్, అందులో ITIలో ఫ్రీ సీట్ కొట్టాడు. దేవునికి మహిమ కలుగును. ఫ్రీ సీటు మామూలుగా చదవాలి అంటే 1,50,000 అవుతుంది సంవత్సరానికి, కానీ ఫ్రీగా ఛాన్స్ కొట్టాడు. దేవునికి మహిమ కలుగును. చూసారా? అంటే ముందు పరీక్షింపబడాలి, ఆ తర్వాత పరిచారకుని పనిలో పెట్టబడాలి. దేవుని బిడ్డలారా, మనం చేసే దేవుని పరిచర్య ఏదైతే ఉందో, దేవుని కొరకు మనం పడిన సిద్ధపాటు ఏదైతే ఉందో, అవన్నీ కూడా ముందు పరీక్షింపబడతాయి. ఆ తర్వాత నా కుమారుడు నాకు కావాలి, నా కుమార్తె నాకు కావాలని దేవుడే సిద్ధం చేసుకుంటాడు. అంటే సిద్ధం చేసుకునే ముందు కూడా దేవుడు ఏం చూశాడు? పరీక్షించాడు. రాయబడుతున్న మాటను మరొకసారి గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. అంత గర్వముగా మాట్లాడకుడి. రాయబడుతున్నమాట, ఆయన ఏం చేస్తాడంటమ్మా? క్రియలను పరీక్షించువాడు. అంటే పరీక్ష చేస్తున్నాడు. పరీక్ష పెడుతున్నాడు నీకు. దేవుని బిడ్డలారా, పరీక్ష పాస్ అయితే ముందుకెళ్తామా వెళ్ళమా? పాస్ అయితేనే ముందుకెళ్తాం. మరి ఫెయిల్ అయితే చెప్పండి, మనం ఎన్ని పరీక్షలు రాసాం దేవుల్లో? లోకపు చదువులోనండి పరీక్షల మీద పరీక్షలు, పరీక్షల మీద పరీక్షలు, సోషల్ మీద సోషల్. ఏమా ఇంకా ఇంటికాడ బయట అరగదోమెత్తాం, చేపను తోమినట్టు తోమి 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 తెల్లగా వచ్చిన తర్వాత అప్పుడు విడిచిపెడతాం. అవునా కదా చెప్పండి? ఆదివారం కూడా చదివించేస్తాం, సోమవారం చదివించేస్తాం. మరి లోకపు చదువు కొరకు ఎంత ప్రాబులాంటి మనకుంటే, దేవుని చదువు కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎన్ని పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నాం? అసలు నిన్ను పరీక్షలోకి ఎన్నిక చేస్తాడు ఆయన? నన్ను గాని నిన్ను గాని పరీక్షలోనికి నీకు హాల్ టికెట్ ఇస్తాడా? లోపల ఎంట్రన్స్ అవడానికి నీకు ఐడెంటిటీ కార్డు ఇస్తాడా? దేవుని బిడ్డారా, ఏ వాక్యాన్ని చెప్పాలో చెప్పలేని వారు ఎక్కువైపోవడం వల్ల పరీక్షలు జరగడం లేదు. దేవుడు ఏం చేసినా ఆయన క్షమిస్తాడు అనే భావనలోనే ఉండిపోయి ఎక్కడో ఉండిపోయాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన భక్తులను ఏర్పరచుకొని పరీక్షలు పెట్టి పొజిషన్ మారుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఎంతో చక్కగా రాయించాడండి. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని పరీక్షలోకి తీసుకుంటాడో రాయబడుతున్నమాట. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. అనంత జ్ఞాని యొక్క దేవుడు ఆయన క్రియలను పరీక్షించువాడు. అంటే మన పేపర్ దిద్దేది ఎవరమ్మా? దేవుడు దిద్దుతున్నాడంట. చెప్పండి, తప్పించుకోగలమా మనం? మన పేపర్ దిద్దేది ఎవరంటమ్మా? అనంత జ్ఞాని యొక్క దేవుడు. ఒకవైపు చూసి రెండో వైపు కనబడలేని దేవుడు కాదు మన దేవుడు. అంతటా చూడగలిగిన దేవుడు. దృశ్యమైనవిను అదృశ్యమైనవి కూడా చూడగలిగిన ఏకైక దేవుడు. దేవునికి మహిమ కలుగును. ఆయనకు కనబడని స్పష్టమేది లేదు. సృష్టిలో సృష్టింపబడినది ఆయనకంటూ కనబడకుండా ఏది లేదట. అన్ని ఇదిగో నీ బాహ్య స్వరూపం అని కనబడుతుంది, నీ ఆంతర్య స్వరూపం కూడా నీకు దేవునికి కనబడుతుంది. నీ హృదయం ఆయనకి కనబడుతుంది. మనుషులందరూ చూస్తున్నది కూడా ఆయనకి కనబడుతుంది. చీకటి కనబడుతుంది, ఆయనకి వెలుగు కనబడుతుంది. చీకటి వెలుగులలో ఉన్న మధ్యలో ఉన్న నీ బ్రతుకు నా బ్రతుకు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును. చదవండి. 26వ అధ్యాయం 2వ వచనం మొదటి చదవండి. దావీదు మహారాజు మాట్లాడినట్లుగా ఇంత ధైర్యంగా మాట్లాడగలవా? దావీదు మహారాజు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. మొదటి నుంచమ్మా, నాకు తీర్పు తెచ్చు. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము.
నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించము. ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే ఆయన పరీక్షలు బాహ్యపరమైన పరీక్షలు మాత్రమే కాదు, ఆంతర్య పరీక్షలు కూడా ఆయన పెడతాం. దేవునికి మేము ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా. పరీక్షలు ఎవరికి ఉంటాయి తెలుసా? పరీక్షలు ఎవరికి ఉంటాయి అనుకుంటున్నారు? భక్తులకే పరీక్షలు. భక్తి లేని ఏ పరీక్షలు? అంటే స్కూల్లోకి జాయిన్ అయితే వాడికి పరీక్షలు ఉంటాయా? స్కూల్కి జాయిన్ అవ్వలేని వాడికి పరీక్షలు ఉంటాయి. సోషల్కి వచ్చిన వాడికి పరీక్షలు పెడతారా? రోడ్డు మీద అటు ఇటు నడిచే వాడికి పరీక్షలు పెడతారు. నా కొడుకు మంచివాడో కాదో చూడాలని నీ ఇంట్లో ఉన్నవాడికి నువ్వు పరీక్ష పెడతావా? బయట ఉన్న వాళ్ళకి పరీక్షలు పెడతావా? నీ బిడ్డలకైతేనే నువ్వు పరీక్ష పెడతావు, నీ స్కూల్లో ఉన్న వాళ్ళకైతేనే నువ్వు పరీక్షలు పెడతావు, నీ ట్యూషన్కి వస్తేనే నువ్వు పరీక్షలు పెడతావు. మరి దేవుడు కూడా ఎవరికి పెడతారు పరీక్షలు? అమ్మ ఎవరికి పెడతాడు పరీక్షలు? దేవుడు బిడ్డలారా, దేవుడు పరీక్షలు ఎవరికి పెడతాడంటే ఆయన భక్తులకు మాత్రమే పరీక్షలు ఉంటాయి. అవి కూడా ఎందుకు? వారికి ఫలితాలు ఇవ్వడానికి. దేవునికి మహిమ కలుగుతుంది. వారిని ఊరకే వదిలేయడానికి కాదు, ఫలితాలు ఇవ్వడానికి. ముందు వారు పరీక్షింపబడాలి, ఆ తర్వాత పరిచారకులుగా నియమింపబడాలి. దేవునికి మహిమ కలుగుతుంది. చాలా మంది దేవునిలో ఆసక్తి కలిగి ఉంటాం. నాన్న అలా పట్టు. దేవునిలో ఆసక్తి కలిగి ఉంటాం. దేవుని పరిచర్య చేస్తే బాగుండు, నన్ను వాడుకుంటే బాగుండు, నేను కూడా ఆయనకు వాడబడాలి అనే ఆశ మనందరికీ ఉంటుంది. కానీ ముందు మనం పరీక్షింపబడాలి. దేవుని బిడ్డలారా, మరి ఆయన పరీక్షలు ఎలా ఉంటాయి తెలుసా? ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని రాయబడుతున్న మాటలు జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత అన్నాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు జరిగిన తర్వాత? అబ్రహాము గారి జీవితంలో దేవుడు చేయవలసిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడిన తర్వాత, మేలుకరమైన సంతోషకరమైన దినాలు గడుచుతున్న ఆ పరిస్థితులు, కొడుకు లేడు అనుకున్నాడు, కొడుకు వచ్చాడు. వాగ్దాన పుత్రుడు కొరకు ఎదురు చూశాడు, వాగ్దాన పుత్రుడు వచ్చాడు. అప్పుడే ఎదుగుతున్నాడు. అప్పటి వరకు సారా గారికి అబ్రహాము గారికి పిల్లలు లేరు. కుమారుడు పుట్టిన తర్వాత వారి జీవితంలోనికి నవ్వు వచ్చింది. ఆ నవ్వుకు గుర్తుగానే పేరు పెట్టారు ఇస్సాకు అని. ఆ నవ్వు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు పొందలేనంత నవ్వే ఇస్సాకు. దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు మీరు నేను కూడా క్రీస్తును బట్టి సంతోషిస్తున్నామంటే దానికి కారణము ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుడు. దేవునికి మహిమ కలుగుతుంది. కేవలం ఆయన అబ్రహాముకు నవ్వు మాత్రమే కాదు, ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా ఆనందాలకు గుర్తే ఇస్సాకు గారు. ఆయన పుట్టాడు, ఆయన పెరుగుతున్నాడు. ఆయన యొక్క చిన్న చిన్న పెదాలతో నాన్న అమ్మ అని పిలుస్తున్నాడు. తండ్రిని వెంబడిస్తున్నాడు. తండ్రి చేసే ప్రతి దానిని చూస్తున్నాడు. అతనితో ఆయన ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళుతూ ఉన్నాడు. యజమాని తర్వాత యజమానుడు కనుక యజమానుడు ఎలా ఉండాలో తండ్రి నేర్పిస్తుంటే కుమారుడు నేర్చుకుంటున్నాడు. చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. వారి ఆనందానికి కొలతలు లేవు. అలాంటి సంగతులు జరిగిన తర్వాత చాలా ఆనందములో మునిగిపోయిన అబ్రహాము దగ్గరికి, చాలా సంతృప్తికరమైన జీవితం కలిగిన అబ్రహాము గారి దగ్గరికి దేవాది దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద గొర్రె పిల్లను దహనబలిగా అర్పించమని అన్నాడా? దేవుడు అబ్రహాము గారి జీవితంలో పరీక్ష పెడుతూ ఉన్నాడు. పరీక్ష పెడుతున్నాడు. దేవుడే పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్ష ఏమిటి రాయాలో తెలుసా? చేతులతో రాసే పరీక్ష కాదు. తన చేతులతోనే తన కుమారుని ఒక గొర్రెను వధించి ఇచ్చినట్లుగా ఇచ్చే పరీక్ష పెట్టాడు. ఆయన క్రియలను పరీక్షించుచున్నాడు. ఇందాక విన్నాం కదా. ఇప్పుడు అబ్రహాము గారికి ఏం చెబుతున్నాడు? పరీక్ష పెట్టాడు. నాయనా,
నీవు ప్రేమిస్తున్నావు, నాకు తెలుసు. ఇషాకును నువ్వు ప్రేమిస్తున్నావు. అందుకని దేవుడే చెప్తున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నా ఇషాకును ఒక గొర్రెను వధించినట్లుగా ఇదిగో నేను చూపించే పర్వతం దగ్గరికి రా, అక్కడికి వచ్చి నువ్వు అతన్ని నాకు అర్పించు అని పరీక్ష పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరీక్ష, ఇలాంటి గడి భూమి మీద ఏ మనుషుడైనా ఎదురు పట్టాయి అతనికి. ఆరిన నేల మీద ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఏ తండ్రి అయినా తన చేతులతో తన కుమారుణ్ణి బలిగా ఇచ్చిన సందర్భాలు అబ్రహాము గారికే జరిగింది తప్ప ఇంకెవరికైనా జరిగిందా? జరగలేదు. ఇంకా రాబోయే దినాల్లో ఏమైనా జరుగుతుందా? జరగదు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇది సామాన్యమైన పరీక్ష కాదు. తన జీవితానికి పరీక్ష, తన భక్తికి పరీక్ష, దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నాడో లేదని తెలుసుకున్నట్టుకు పరీక్ష, తన భక్తికి పరీక్ష. ఒకే ఒక్క పరీక్ష పెట్టాడండి. ఎన్ని కారణాలు పెరుగుతున్నాయి చూడండి. దేవుని బిడ్డలారా, అబ్రహాము గారికి పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టినట్టే ఆ పరీక్ష ఎవరెవరి మధ్య ఉంది? అబ్రహాము గారి మధ్య, దేవుని మధ్య ఉంది. కానీ ఆ పరీక్ష గురించి తన భార్యకి చెప్పాడా? చెప్పలేదు. తన పరివారికి చెప్పాడా? చెప్పలేదు. ఇంకా ఎవరికైనా చెప్పాడా? చెప్పలేదు. ఉదయం అవ్వగానే ఏం జరుగుతుందో చూడండి. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, దేవుడు చెప్పాడు, వెళ్ళిపోయాడు. మహోన్నతుడు వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. చెప్పి వెళ్ళిపోయిన ఆయన బాగానే ఉన్నాడు. విన్న ఆయన పరిస్థితి ఎలా ఉంది చూడండి. అబ్రహామును ఆస్తి తెచ్చేసేవాడు ఆయన, బంగారం అడిగి తెచ్చేసేవాడు ఆయన. గొర్రెలను అడిగినా, ఒంటెలను అడిగినా, గాడిదలను అడిగినా, ఎద్దులను అడిగినా ఇచ్చేస్తాడు. పనివారిని అడిగినా ఇచ్చేస్తాడు ఆయన సేవకి. కానీ అన్ని ఇచ్చేస్తాడన్న సంగతి, అబ్రహాము గారు ఇచ్చేస్తాడన్న సంగతి దేవుడు తెలుసు. కానీ ఏది ఇవ్వాలో ఆయన డిసైడ్ చేస్తాడు, నువ్వు డిసైడ్ చేయకూడదు. దేవా నేను ఇది చేశాను, అది చేశాను నువ్వు అనుకోకు. దేవుడు అడిగింది నువ్వు. దేవుడు అడిగింది నువ్వు. అబ్రహాం గారిని ఏమడుగుతున్నాడు చూడండి. దేవుని బిడ్డలారా, తెల్లవారుగానే ఆయన బయలుదేరాడు కదమ్మా. దేవుడు మాట్లాడిన తర్వాత ఎన్నిసార్లు అతడు నిద్రపోయాడా లేకపోతే మెలుకున్నాడు చెప్పండి. మీకు చిన్న సందర్భం చెప్తాను. డాక్టర్ గారు వచ్చారు, బాబు నీ కొడుకు చనిపోతాడు, ఉదయం కల్లా చనిపోవచ్చు అని రాత్రి చెప్పాడు డాక్టర్ గారు. తండ్రి మనసు ఎలా ఉంటుంది? అసలు నిద్ర కదా ఏంటండి ఈ పరీక్ష? సుఖంగా నిద్రపోతున్న వారికి నిద్ర లేకుండా చేశాడు దేవుడు. దేవుని బిడ్డలారా, డాక్టర్ గారు చెప్పి వెళ్ళిపోయాడు, కుమారుడు చనిపోవచ్చున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ కుమారుని నీ చేతులతో చంపి. ఇది ఎలా ఉంది? నీ కుమారుని నీ చేతులతోనే చంపాలి, అది నేను చూడాలి. అబ్రహాం గారికి పెట్టిన పరీక్ష సామాన్యమైనది కాదు. ఆయన చిన్నవాడు కాదు, చాలా గొప్పడే. ఆ రాత్రి ఎన్నిసార్లు తిరుగుమని లేచుంటాడు తెలుసా? నా కుమారుడు ఏమవుతాడు? దేవా ఇది అడిగేవేంటి అని మారు మాట ఆయనకి చెప్పలేడు. హృదయంలో కుమిలిపోతున్నాడు, హృదయంలో వేదన చెందుతున్నాడు. ఇదిగో ఈ 2 కళ్ళతో చూసిన ఈ అందమైన రూపము, నా చేతులతో ఎత్తుకున్న ఈ రూపాన్ని ఇప్పుడు బలిపీఠం మీద ఎక్కించాను. నా భుజాల మీద ఎత్తుకున్న నా కొడుకుని బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఎక్కడికి పారిపోకుండా ఇదిగో చేతులను కాళ్ళను బిగించి ఆ కట్టెల మీద నేను పెట్టాను. ఈ రోజు మాత్రమే నన్ను నాన్న అని పిలుస్తాడు. ఇదిగో పని అయిపోయిన తర్వాత నా కుమారుడు నాకున్నాడు. ఈ రోజున ఆయన పరీక్ష మీరు విన్నారా? అబ్రహాం గారు ఇషాకును బలి చేశాడంటే సులువుగా చదివేసుకుంటున్నాం. కానీ లేదు, అబ్రహాం గారి మన పక్కన ఉన్నాడు. ఈ రోజు మనం అబ్రహాం గారితో ఉన్నాము. అసలు ఆయన పరిస్థితి, ఆయన మానసికమైన పరిస్థితి, ఆయన ఇంటెన్షన్, ఆయన హృదయం యొక్క తలపుడు, దేవుని బిడ్డల నడినెత్తుండి అరికాల వరకు నీళ్లు కారిపోతున్న పరిస్థితి, చెమట. భార్య చదువుతుంది, ఏమండి ఎందుకు ఇందాక నుంచి బాగాలేదంటే డాక్టర్ గారు చెప్పి వెళ్ళిపోరాలని. ఏమని? మీ కొడుకు తెల్లవారుగానే చనిపోవచ్చు. భర్తకు తెలిసింది, తెలియగానే ఆందోళన చెందుతున్నాడు. భార్య చదువుతుంది, ఏమండి ఏమైంది? డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఏం చెప్పగలరు చెప్పండి.
నేనే తట్టుకోలేకపోతున్నానంటే ఇప్పుడు తల్లికి చెప్తే, తన భార్యకి చెప్తే ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఒకసారి మీరు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి ఆలోచించండి. మీరు అడగని ఆయన చెప్తాడా? మీరు అడగని ఆయన చెప్తాడు. నా దేవునికి నాకు సంబంధం ఉంది. నా దేవుడు నన్ను అడిగాడు, నా దేవుడు నన్ను అడిగాడు. నేను ఏం అడిగినా నాకు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు ఆయన, నన్ను అడుగుతున్నాడు. అబ్రహాము గారు ఇస్సాకుని బలిచ్చే క్షణాలలోనికి వెళితే అక్కడ నిలబడి మాట్లాడాను. మీకు నిలబడం దేవుని బిడ్డలారా, మనం ఏమిచ్చామండి ఆయనకి? మనం ఏమిచ్చాం చెప్పండి? పరిచయుడు అంటున్నాడు, 2 రోజులు, వారానికి 2 రోజులట ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను అన్నాడు. నోరు మీద అను. నా కుమారుడు అబ్రహాము దగ్గరికి చూడు. దశమ భాగము కాదు, ఉపవాసము కాదయ్యా. నిద్ర లేకుండా చూస్తున్నాడు. నా నా మాటలు ఉదయం అవ్వగానే ఎలా నెరవేర్చాలి అని. ఏది మన భక్తి? అబ్రహాము భక్తి రాదు. ఆ మహానుభావుడు మాట వినగానే అబ్రహాము గారు సంసిగ్ధమవుతూ ఉన్నాడు. తెల్లవారగానే ఇదిగో గాడిదలను, దాసులను సిద్ధపరిచాడు. తీసుకుని వెళ్ళిపోతున్నాడు. మధ్యదారిలో కొడుకు అడుగుతున్నాడు, నాన్న ఎప్పుడైనా దేవుడికి బలిచ్చేటప్పుడు మనము నిప్పట్టుకెళ్తున్నాం, కద్దట్టుకెళ్తున్నాం, కట్టులట్టుకెళ్తున్నాం, మరి గొర్రె పిల్ల కూడా ఉండాలి కదా నాన్న. చెప్పండి, ఆ చిన్న హృదయం కలిగిన వ్యక్తి తండ్రిని అడుగుతున్నప్పుడు చెప్పండి, ఆయన హృదయం ఎలాంటి స్థితిలో ఉంది? ఆ స్థితిలో అతను ఏం చేస్తాడు తెలుసా? ఏం చెప్పాలో తెలియక దేవుడే చూసుకుంటాడు అని ఒక పక్క హృదయంలో ఉన్న కన్నీళ్లు నిండుతూ, కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు కాదు, హృదయంలో చిందిస్తున్న కన్నీళ్లు దేవునికి దైవం కలుగుతుంది. నాన్న దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఎలా చెప్పుకుంటాడు? పరీక్షలంటే మామూలు పరీక్షలు కాదు దేవుని బిడ్డలారా. అక్కడ నుండి ఆయన పొజిషన్ మార్చేద్దాం అనుకుంటున్నాడు. అసలు ఏం చేస్తాడు అబ్రహాము చూడాలనుకుంటున్నాడు. క్రియలను పరిశీలిస్తున్నాడు. కుమారుడైన ఇస్సాకు నిద్రపోయాడు, కులుక్కుమని లెగుస్తున్నాడు. ఒకసారి వెళ్తున్నాడు, ఇలా చూసుకుంటున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ఇలాగ కునుకు పాటేద్దామంటే నిద్ర రావడం లేదు. మరలా లేస్తున్నాడు, మరలా వెళ్తున్నాడు, మరలా చూస్తున్నాడు. అమ్మా మీరు చూడరా, అలాగుంటే మీ బిడ్డలు మీరు చూడరా. ఉదయాన్నే నీ కుమారుడు చనిపోతాడు, నీ కూతురు చనిపోతుంది, నీ భర్త చనిపోతాడు, లేకపోతే మన పరిస్థితులు తారుమారు అవుతాయి. ఒక డాక్టర్ చెప్తే నిద్ర పట్టదయ్యా, నిద్ర పట్టదు. దేవుని బిడ్డలారా, ఇంకా మనకి ఇరుగు పొరుగు వారు ఉన్నారు. అబ్రహాము ఎవరికి చెప్పుకున్నాడు? ఆయన ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ హృదయంతో ఎప్పుడైనా మాట్లాడితే ఎవరికి చెప్పకో, నువ్వే డెసిషన్ అయిపోవాలి. నా దేవుడు నా హృదయంతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగాన్ని మార్చుతున్నప్పుడు నువ్వు ఎవరికో చెప్పవలసిన అవసరం లేదు, నువ్వే సిద్ధపడిపోవాలి. నా దేవుడు నన్ను కావాలని కోరుకుంటున్నాడు, నా దేవుడు ఆయన సన్నిధిలో ఉంచాలని కోరుకుంటున్నాడు, నా దేవుడు నా చేతుల కష్టాన్ని కోరుకుంటున్నాడు, నా దేవుడు నా చేతుల పనులను కోరుకుంటున్నాడు. నేను ఎవరి మాట వినను, నా దేవుని మాటే వింటాను. అబ్రహాముకున్న ఆలోచన మనకు, అబ్రహాము గారికి ఉన్న ఆలోచన మనకు, ఆయన పరీక్షలో నిలబడే స్థితి మనకు కావాలి. ఏబిసిడీలు రాకపోతే పరీక్షలో ఏం పెడతాం చెప్పండి? ఏబిసిడి అంటారు. ఏదైనా బిట్ ఇచ్చారనుకోండి, ఏదైనా క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఏ గాని, బి గాని, సి గాని, డి గాని మీరు పెట్టండి అని ఆప్షన్ ఇస్తా ఉంటాడు. అసలు ఏబిసిడీలే తెలుగు, మనం ఏ పెడతాం చెప్పండి? బైబుల్లో మనకి ఏబిసిడీలు తెలుసుకోవాలి. పరీక్ష రాయాలి కదా దేవుడు. ఆయన పరీక్షించే దేవుడు కాదు, పరీక్షలు పెట్టే దేవుడు, పరీక్షలు పెట్టే దేవుడు. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి కదా నువ్వు. 10th క్లాసులో పరీక్షలు పెట్టాక పంపిస్తారా? పరీక్షలు లేకుండా పాస్ చేస్తారు. పరీక్షలు పెట్టే వారు మంచి వాళ్ళు కాదో, పాస్ అయ్యారో లేదో తెలుస్తారు దేవుడు. ఇదిగో దేవుడు పరీక్ష పెట్టాడు అబ్రహాముకి. ఇదిగో ఆ పరీక్షలో తన క్రియలను పరిశీలిస్తున్నాడు. ఉదయాన్నే లేచాడు. అప్పుడు తన ఉదయాన్ని ప్రతిపరుచుకుంటున్నాడు. నా దేవుడు నన్ను అడిగాడు, నా దేవుడు నన్ను అడిగాడు. ఇక నా దేవుడికి నేను కుమారుడిని, నేను కన్నీరు మున్నీరు అయిపోతున్న హృదయం, చేతులు నిండా చెమటలు, కాళ్ళు నడకలు వెళ్ళడం లేదు. చెప్పండి దేవుడు, మన ప్రాణానికి హాని ఉందని చెప్పారనుకోండి, ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే కాళ్ళు చేతులు తొక్కేసుకుంటాం. ఇంకా నా పని అయిపోతుంది, నేను పని అయిపోతుంది. చూసాను, మనం చచ్చిపోయిన ఒకవేళ ధైర్యంగా ఉండొచ్చేమో కానీ మన బిడ్డలకు ఏమైనా అవుతుంది, అందులో మన చేతులతో అవుతుందంటే ఇది ఎవరు సహించగలిగిన బాధ చెప్పండి. అబ్రహాం గారిని పట్టుకెళ్ళి ఇచ్చేసాడని మీరు అనుకుంటున్నారు. అసలు ఆ గడిలోకి వెళ్ళి చూడండి దేవుని బిడ్డలారా, అరికాలు చెమటలు పట్టేస్తాయి. అరికాలు ఏం పడతాయమ్మా? చెమటలు. దేవుని బిడ్డలారా, చిన్న 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 వయసులో అడుగుతున్నాడు, నాన్న గొర్రెది అని. ఏం చెప్తాడు? కకలాపికలమైన హృదయంతో బయలుదేరిపోతుంది. భార్యకి చెప్పలేదు, పని వారికి చెప్పలేదు,
కొడుక్కి కూడా చెప్పలేదు. ఇదిగో బయలుదేరాడు, కత్తులు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు. తన కుమారుడే బలి కాబట్టి గొర్రెలు పట్టుకున్నాడు. ఆ గొర్రె ఎవరు కాదు, ఇస్సాకు. తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సుమారుగా అప్పటికి 3 రోజుల ప్రయాణం జరిగింది. ఇదిగో కనబడుతుంది, నా కుమారుడు అబ్రహాము రా రా అంటున్నాడు అక్కడి నుంచి. ఇదిగో ఈ పర్వతం మీద తన అంతరంగంలో ఉండి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీతో మాట్లాడిన పర్వతం ఇదే బలిపెట్టుకట్టు అంటున్నాడే. దేవుడు ఎంత కఠినాత్ముడా అనిపిస్తుంది మనకి కదా. కట్టవయ్య అక్కడ బలిపెట్టు, కట్టెలు పెంచు. నా చేతులతోనే, అవును నీ చేతులతోనే. ఏ గొర్రెటి ఇచ్చినప్పుడు ఆనందంగా ఇచ్చావు కదా, నీ కొడుకుని వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆనందపడతావు? దేవుడు ఇలా మారిపోయేటని అనుకుంటున్నారా? దేవుని మనసును పట్టుకోవడం మనకి చాలా కష్టం. దేవుని మనసు పవిత్రమైనది, మనిషి మనసు క్రూరత్వమైనది. దేవుని మనసు స్వచ్ఛమైనది, మనిషి మనసు కల్మషమైనది. ఈ మనుషుల కొరకు ఎన్ని త్యాగాలు చేస్తున్నామో తెలుసా? ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు ఈ మనుషులను మెప్పించుకుంటానే నటులుగా మారిపోయాము తప్ప దేవాది దేవుడు స్వచ్ఛమైన వాడు ఉన్నాడు. ఆయన ఎదుట మనం ఎలా ఉన్నాం చెప్పండి? దేవుడు మనం ఎలా ఉన్నాం? ఆయన స్వచ్ఛమైన వాడు కదా, మనం ఎలా ఉన్నాం చెప్పండి? మనుషులను మెప్పించుకుంటున్నాం దేవుని బిడ్డారా. ఇదిగో నేను ఎలా ఉంటే ఈవిడ ఏదో అనుకుంటాను, నేను ఎలా ఉంటే ఈయన ఏదో అనుకుంటాడు. వద్దండి. మనుషుల కొరకు బ్రతకొద్దు దేవుని బిడ్డారా. నీ తండ్రి కొరకు బ్రతు, నీ దేవుని కొరకు బ్రతు. ఆయనతో ముఖాముఖిగా ఉంది. రా అబ్రహాం, ఇదే ప్లేస్, బలిపీఠం పెట్టు, రాళ్ళతో కట్టెలు పేర్చి చేస్తున్నాడు మౌనంగా. అయ్యా నువ్వు చెప్పినట్టే అన్ని పేర్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నీ కుమారుని గొర్రె కట్టినట్టుగా కట్టాలి. ఇలాంటి మీతో మాట్లాడితే మీరు ఏం చేస్తారు చెప్పండి? పారిపోతాం మనం. దేవుడు లేదు, ఏం లేదు, బతిద్దాం, చచ్చాం, చచ్చిన తర్వాత ఏం చూసామో అనుకుంటాం. అసలు మనకు బొత్తిగా భక్తి ఉండదు. మన పిల్లలను దేవుని సన్నిధికి తీసుకురావడానికే మనకి, మన కుటుంబంలో ఉన్న భర్తలను, అన్నదమ్ములను, కొడుకులను, కూతులను ఏం లేదు మనకి, మా భక్తి ఏం లేదు మనకి. తీసుకురావడం కాదు, బలి చేస్తున్నాడు అబ్రహాం. తీసుకురావడం కాదు, బలి దహన బలిగా అర్పించడానికి చూసారా దేవుడు? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. తీసుకొచ్చాడు, బలిపీఠం మీద కట్టాడు, కట్టెలు పేర్చి బలిపీఠం మీద కట్టేశాడు. అప్పుడు మొట్టమొదటిగా చేయబోయేది తెలుసా? కత్తితో గొర్రె గొంతెను కోసినట్లుగా తన కుమారుడైన ఇసాకు గొంతును కొయ్యాడు. ఇది కత్తెత్తాడు. ఎంతగానే దేవుడు పిలిచాడు, అబ్రహామా ఆగు, అబ్రహామా ఆగు. ఎందుకు ఆగమన్నాడు? అబ్రహాం ఎందుకు ఆగమన్నాడు? అబ్రహామా నీ కుమారుడి మీద చేయలేదు, నువ్వు ఆల్రెడీ నీ కుమారుని నాకు బలి చేసావు. దేవునికి మహిమ కలుగుతుంది. నేను ఏదైతే నీకు చెప్పాలనుకున్నానో అది నీ హృదయంతో గ్రహించేస్తావు. ఇంకా నీ కుమారుడు నాకు బలిగా అవసరం వద్దునైనా, నీ కుమారుని నువ్వు తీసుకుని వెళ్ళిపో అని దేవుడు చెప్పగానే అబ్రహాం గారు ఆనందంగా ఉంది. అదే పరీక్ష రాయిపోతే అబ్రహాము ఎలా ఉంటారైనా? పరీక్ష రాసినందుకు ఎలా ఉంది? పరీక్ష రాసినందుకు ప్రభు దృష్టిలో గొప్పవాడైపోయాడు. ఇప్పుడు అబ్రహాం గారికి ఉన్న పొజిషన్ ఏంటి తెలుసా? విశ్వాసులకు తండ్రి. ఆయన ఎవరమ్మా? విశ్వాసులకు తండ్రి. మనం పిల్లలుగానే ఉన్నామా? ఆయన విశ్వాసులకు తండ్రి. ఎందుకు అయ్యాడా తండ్రి? జక్కిని మాట్లాడుతూ, జకియా నీవును కూడా అబ్రహాము కుమారుడివే. నా కుమారుడు అనొచ్చు కదండి యేసుప్రభు గారు చాలా గొప్పడు కదండి. అబ్రహాం కన్నా గొప్పడు కదా. అబ్రహాం గారి కన్నా యేసుప్రభు గారు గొప్పవాడు. నా కుమారుడు అనొచ్చు కదా ఆయన. కానీ యేసుప్రభు గారు ఎవరి కుమారుడు అని చెప్తున్నాడు? జకియా నీవు అబ్రహాము కుమారుడు. దేవునికి మహిమ కలుగుతుంది. అబ్రహాం మర్చిపోలేకపోతున్నాడు ఆయన. మా అందరికి తెలిసిందేంటో తెలుసా? అబ్రహాము గారు కాలం గడిచిపోయి ఇక్కడికి వచ్చాము అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ రోజే అబ్రహాము గారు బలిచ్చిన సన్నివేశం దగ్గర కూడా దేవుడు వెళ్ళి తొంగి చూడగలడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన కాలాలతో సంబంధం లేదు. పదే పది సార్లు ఈ రోజు ఆయన సన్నిధిలో నిలబడిన నేను వాక్యం చెబుతున్నప్పుడు ఆయన వాక్యములో ఆయన అక్కడికి వెళ్ళి చూస్తాడు. ఎక్కడికి వెళ్ళి చూస్తాడు? ఈ రోజు ఇర్మియా వాక్యం చెప్తున్నాడు ఎవరి గురించి? అబ్రహాం గారి గురించి. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్తాడు? అదిగో ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్తాడు.
ఎన్నిసార్లు చూస్తుంటారు చూడండి. మనం అనేక మార్లు ఈ పదజాలాలు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు వెళ్ళి అక్కడ చూస్తాం. 10 సార్లు చూస్తున్నా దేవుడికి ఆనందం అందుకని బైబిల్ రాయించుకున్నాం. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు పుడతారు కదండి. పుట్టగానే కాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇంక్ లాంటి దాంట్లో అరిపాదాలు ముద్రించుకొని అవి తీసుకొని వచ్చి ఒక ఫోటోలో ఫ్రేమ్ లో ఇలాగా పాదాలను నొక్కి అదిమి వేరు ముద్రలాగా ఒక ఫోటో పెట్టుకుంటారండి. చూసినప్పుడల్లా తండ్రి ఆలోచన తల్లి ఆలోచన ఎలా ఉంటుంది? చూసినప్పుడల్లా వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుంది? రే నా బిడ్డలు పుట్టినప్పుడు ఫస్ట్ పాదం మొట్టమొదటిగా ఆ పాదాల ముద్రలు కేవలం ఫోటోలో మాత్రమే ముద్రింపబడ్డాయి అనుకోకండి, హృదయంలో ముద్రింపబడ్డాయి. దేవునికి మేము ఇప్పుడు అబ్రహాము గారి జీవితం దేవుని హృదయంలో ముద్రింపబడింది. ఎన్నిసార్లు చూస్తుంటారని బాబా. ఏమా మీ పిల్లలు ఏదైనా కొత్తగా టేస్టీగా ఏదైనా వండారనుకోండి, ఇలా స్పూన్తో తీసుకొని నోట్లో పెట్టుకుంటాం, మళ్ళా వెళ్తాం, మళ్ళా స్పూన్తో తీస్తాం. అంటే మనకి తిండంటే ఇష్టం ఉండదు, పెద్దగా తినాలనిపిస్తుంది. కానీ బిడ్డలు వండింది 10 సార్లు ఇలా టేస్ట్ చూసి ఒకసారి ఆనందపడతాం, మళ్ళా వెళ్తాం, ఒకసారి ఉప్పు చూస్తాం, ఒకసారి కారం చేస్తాం. ఒకే ఫుడ్ లో ఒకే భోజన పదార్థం, ఒకసారి కారం, ఒకసారి ఉప్పు, ఒకసారి అందులో కలగలిపిన విధానం, అందులో ఎగ్గ కొడితే లేకపోతే మరొకటి కొడితే ఇవన్నీ చూసి తరించిపోతాం దేవుని విధానం. అబ్రహామును చూస్తున్నప్పుడు అలా దేవుడు తరించిపోతాడు. నా కొడుక్కి పరీక్ష పెట్టాడు రా, పాస్ అయిపోయాడు. అదే పరీక్ష నీకు నాకు పెడితే అసలు పరీక్షకే మనం వెళ్దాం. అంటే ఎక్కడికి వెళ్తాం? మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ రాదు, ఇంగ్లీష్ రాదు మనకి. లెక్కలో మీకు వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తాం? పరీక్ష హాల్లోకి వెళ్దామా లేకపోతే పక్కకి పోదాం అనుకోండి. మన సబ్జెక్ట్ రాలేదు, మరి సబ్జెక్ట్ వస్తే దాని అంతు తేలుద్దామని వెళ్ళిపోతాం. సబ్జెక్ట్ రాలేదనుకోండి, ఎలా ఎస్కేప్ అవుతామో. ఇంకా అబ్రహాం ఎస్కేప్ అవ్వదు. చాలా గొప్పడండి అబ్రహాం. ఆయన జీవితం సామాన్యమైన జీవితం. ఈశాకు పుట్టేంత వరకు ఒక జీవితం అయితే ఆయనను బలిగా అర్పించినప్పుడు అతని జీవితం అంతా దేవుడు నీకు పరీక్ష పెట్టడం. ఆ పరీక్షలో ఖచ్చితంగా పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ పనిపాట్లో ముగిసిపోతే మీకు పరీక్షలు ఉండవు. మీరు దేవుని సన్నిధిలో ఎన్నిక చేయబడాలి. దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన జనాంగంలోనికి రా. మీరు ప్రత్యేకపరచబడాలి. ప్రభు మాత్రమే మా జీవితంలో ఉన్నాడని అనుకోవాలి. అప్పుడు జీవితంలో పరీక్షలో పాస్. యేసుక్రీస్తు అంటే ఆయన నా కుమారుడు అనే జక్కీ అనడం లేదు, నువ్వు అబ్రహాము కుమారుడు అన్నాడంటే మీరు ఆలోచించండి. మరలా ఏమంటారు తెలుసా? అందరూ అబ్రహాము కుమారుడు అని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు రాళ్ళ వలన కూడా అబ్రహాముకి కుమారులను తీసుకొని రాగలడు. అబ్రహాం అంటే బైబిల్ గ్రంథంలో ఒక ముద్రింపబడిన ఉన్నతమైన నామం. దేవునికి మహిమ. మన పూర్వీకులందరూ కూడా దేవుని ఎలా పిలిచేవారు తెలుసా? అబ్రహాము దేవుడు. అంటే దేవుడు ముందు ఎవరి పేరు ఉండేది? అబ్రహాము. చెప్పండి, నీ పేరు ముందు నా పేరు ముందు, దేవుని పేరు ముందు నీ పేరు నా పేరు ఉంటుందా? దేవుని పిల్లరా, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ వచనం చదువుకున్నాక మీకు అర్థమవుతుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని శ్రమల యందు అతిశయపడదుము. దేవునికి మహిమ కలుగుగాక. జాగ్రత్తగా మీరు పరిశీలించండి. శ్రమ ఏం తెస్తుందంటే మనకి ఓర్పును తెస్తుంది. శ్రమ ఏం చేస్తుందట? ఓర్పు. అప్పుడప్పుడు చాలా మందిని మనం మాట్లాడుతున్నాం, ఈ తాగుబోతుడికి ఎలా కాపురం చేస్తున్నామా? నీ శ్రమకి ఇంత జాగ్రత్తగా శ్రమ పడుతూ ఓర్పు కలిగిన నీ జీవితానికి చెప్పండి. తాగుబోతుడితో సంసారం అంటే చిన్న విషయం కాదు. ఆడెందుకు మాట్లాడతారు? అది తాగేసిన తర్వాత సినిమాలు పనిచేయదు. అది చెల్ల అక్క తల్ల ఏముండదు, ఏదో మాట్లాడతాడు. రోజు ఆ మాటలు సాయంత్రం వేయగానే ఎవరి మాటలు? దేవుడి మాటలా ఉంటాయి ఆయన మాటలు. రోజు వినాలి, రోజు గాయపరచబడాలి, రోజు ఇబ్బంది పడాలి. ఇటు బిడ్డలకు అన్నం వండో, బట్టలు వండో, నివాసం వండో, వండో, తన ధ్యాసలో తాను ఉంటాడు. చెప్పండి, ఎంత శ్రమ పడితే కాపురం చేయగలరు. అప్పుడప్పుడు బిడ్డలో కొంతమంది ఇలాంటి భర్తని ఇచ్చావు ప్రభు అనేసి ఏడుస్తారు దేవుడు. దుఃఖానికి మనం వర్ణన తేడా. అలాంటి తల్లులు చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుంది? ఎంత శ్రమ పడింది తల్లి,
ఓర్పుగా గుడ్డిగా కాపురం చేసినంత దేవునికి మహిమ కలుగు. అప్పుడప్పుడు మన ఇళ్లలో పని చేయడానికి ఎవరైనా ఇచ్చారనుకోండి, అలా పని చేస్తానే ఉంటాడు, శ్రమ పడతానే ఉంటాడు, అది చేసిన పని చేస్తాడు, ఇంకా చేస్తాడు, ఇంకా చేస్తాడు, ఇంకా చేస్తాడు. అప్పుడు యజమాని ఏమనుకుంటాడు, చాలా ఓర్పోయినాడుగా, వారం రోజులు పెట్టి చూస్తున్నాను, చాలా పని చేస్తున్నాడు, చాలా శ్రమ పడుతున్నాడు, బా ఇలాంటి కుర్రడే కావాలి, ఇలాంటి వాడే కావాలి అనేసి ఆ అబ్బాయిని బట్టి ఏం మాట్లాడతారు తెలుసా, ఆ స్త్రీని బట్టి ఏం మాట్లాడతారు తెలుసా, ఓర్పు కలిగిన వ్యక్తి. అంటే శ్రమల వెనకాల నీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప స్థితి ఉంది, అదే ఓర్పు. అబ్రహాము గారికి శ్రమ పెట్టాడు దేవుడు, ఆయనే శ్రమ పెట్టాడు. ఈ శ్రమలో నిలబడ్డాడా లేదా? ఏంటి నా కొడుకు ఉదయాన్నే లేచాడు, కళ్ళ గద్ద కడుతున్నాడు, గాడిదకి చాలా శ్రమ పడుతున్నాడు కదా, హృదయం అంతా శ్రమలో నిండిపోయింది కదా, దేహం అంతా అడుగులు పడడం లేదు కదా, అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు దేవుడు, నా కొడుకు ఓర్పు కలిగిన వాడు. శ్రమ ఓర్పును కలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, మనకు ఓర్పు ఉండాలి దేవుని భక్తులు. ఈ లోకాన్ని నమ్మకండి, ఈ లోకాన్ని అస్సలు నమ్మదు, నీ దేహాన్ని అస్సలు నమ్మకు, నీ దేవుని నమ్ము తప్ప నీ దేహాన్ని నమ్మకు. ఇలాంటి దేహాలు కలిగిన ఏ దేహాన్ని నమ్మకు, నీ దేవుని మాత్రమే. రైట్, శ్రమ ఓర్పునిస్తుందట. ఇప్పుడు ఓర్పు కలిగిన వాళ్ళు ఎందులోకి వస్తారంట రాయబడుతున్నమాట, ఓర్పు పరీక్ష. ఇప్పుడు ఓర్పు కలిగిన వాళ్ళకి ఏమవుతుంది, పరీక్షలు పరీక్షలు పరీక్షలు. అంటే పరీక్షలోకి నువ్వు రావాలంటే ఓర్పు కలిగిన స్థితికి వెళ్ళాలి. ఓర్పు కలిగిన స్థితిలోకి నువ్వు వెళ్ళాలంటే శ్రమ పడాలి, దేవుడి కొరకు శ్రమ పడాలి, మోకాళ్ళ ప్రార్థన ఉండాలి, దేవునితో సన్నిహితం ఉండాలి, ఎక్కువ దేవునితో గడపాలి, ఎక్కువ దేవునితో. చాలా మంది వాట్సాప్ లో గడుపుతారు, ఫేస్బుక్ లో గడుపుతారు, యూట్యూబ్ లో గడుపుతారు, కానీ నీ హృదయంలో దేవునితో ఎక్కువ సమయం గడపాలి. శ్రమ ఓర్పునిస్తుంది. ఓర్పు ఎక్కడికి వస్తుంది, పరీక్షలోనికి వచ్చింది. ఇక ఈ పరీక్ష ఎక్కడ తీసుకెళ్తుంది, నిరీక్షణ. అబ్రహాము గారు రాత్రంతా ఆలోచించారట, దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు కదా, 25 ఏళ్ళు చూసి నా నీతిని బట్టి నా మంచితనాన్ని బట్టి ఆయన నేర్పి నాకు కుమారుని ఇచ్చాడు కదా, ఎందుకు దేవుడు మరలా అడుగుతున్నాడు, మరలా అడుగుతున్నాడు, మరలా అడుగుతున్నాడు, మరలా అడుగుతున్నాడు, మరలా అడుగుతున్నాడు, మరలా అడుగుతున్నాడు, అడుగుతున్నాడు 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 అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ కుమిలిపోతూ బాధపడుతూ దుఃఖ వికారంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఒక విషయం అర్థమైపోయిందండి. ఏంటి ఆ విషయం, మీకు తెలుసా విషయం? అబ్రహాం గారికి ఏమర్థమైందో తెలుసా? అసలు ఇసాక్ అనేవాడు ఉనికిలో లేనప్పుడే నాకు ఇచ్చాడు, ఇప్పుడు ఇసాక్ అనే అతడు ఉనికిలోకి వచ్చాడు, నా కళ్ళ ముందు ఉన్నాడు, ఈ రోజు నా చేతులతోనే చంపేమని దేవుడు చెప్తున్నాడు కనుక దేవుడు హృదయంలోనికి వెళ్ళి ఆలోచనలు మొదలుపెట్టి వెళ్ళి అతను తెలుసుకున్నది ఏంటంటే, నేను నా కొడుకుని బలిగా ఇచ్చేస్తాను, నా దేవుడు వచ్చి మళ్ళా బతికించి నాకు ఇచ్చేస్తాడని నమ్మకంతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అంటే మృతులు సజీవులుగా మారతారని నమ్మేశాడు. ఇప్పుడు నిరీక్షణ ఏముంది అబ్రహాం గారికి? నన్ను ఎందుకు పరీక్షకు తీసుకెళ్తున్నాడో అర్థమైపోయింది. ఏంటే పరీక్ష? నా కుమారుని బలిగా ఇవ్వాలి. దాని వెనకాల ఉన్న నిరీక్షణ ఏంటి? నా కుమారుని మళ్ళా బ్రతికింపజేస్తాడు. యేసు ప్రభు గారు వచ్చిన తర్వాత జరిగేదే, యేసు ప్రభు గారు వచ్చిన తర్వాత జరిగేదే. ఏం జరుగుతుంది? మృతులు నా శబ్దము వినగలిగా వచ్చి ఉన్నది, నా శబ్దము వినగానే మృతులు లేచెదరు. దేవుడికి మహిమ కలుగుతుంది. అది చెప్పాలనుకున్నాడు అబ్రహాం. చెప్పాడు తెలిసిపోయింది, సిద్ధపడిపోయాడు. ఉదయాన్నే లేచాడు, గాడిదకి గంత కట్టాడు. భార్యతో చెప్పవలసిన పని లేదు, నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నా కుమారుడితో వెళ్తున్నాను, వచ్చేటప్పుడు కూడా నేను ఎలా వస్తానో దండి. విశ్వాసం, ఇది విశ్వాసం. నేను నా చేతుల ద్వారా అతన్ని బతికిచ్చేస్తాను. అతడు చనిపోయిన నా కుమారుని, రక్త మడుగులో ఉన్న నా కుమారుని మరలా బ్రతికించి ఇచ్చేస్తాడు. యేసు ప్రభులో చూడలేదా మీరు? రక్తం అంతా కాల్చేశాడు, శిలువ మీద మరణించాడు, ఇప్పుడు పొత్తుగుడ్డలతో కట్టారు, సమాధిలో పెట్టాడు, ఉన్నాడైనా తిరిగి లేచి. దేవునికి నమ్మకం. ఇది చెప్పాలనుకున్నాడు అబ్రహాం గారికి, ముందే చెప్పాడు. అర్థమైపోయింది. ఒక్కసారి దేవుని మనసును అర్థం చేసుకోండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను రాయబడుతున్నమాట. చదివండి. అంతేకాదు పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు. దేవుడు నన్ను శ్రమ పడుతున్నాడంటే నాకు ఆనందం అనుకోవాలి. ఏం కష్టాలు బాబు అనుకుంటాం మనం. ఇది అబ్రహాముని కొడుకుని అడిగినంత కష్టమైన కష్టం వచ్చిందా? మన ఏం కష్టాలు దేవుని పెట్టారా? మన ఏం భక్తి జీవితాలు? మన భక్తిలో ఇంకా లేవు. అర్థం చేసుకోండి. భక్తిలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించండి. దేవుడితో ఏ రోజు నువ్వు సన్నిహితంగా ఉంటావో నీకు అప్పుడు ఆయన పరీక్షలు ఉంటాయి. ప్రతి పరీక్షలో నీకేదో మెసేజ్ ఇస్తాడు.
ప్రతి పరీక్షలో నీకు ప్రతిఫలం ఇస్తాడు. గిఫ్ట్లు మామూలు గిఫ్ట్లు కాదు. నాయన అబ్రహామా, నీ నామాన్ని నేను మర్చిపోను. చెప్పండి, దేవుణ్ణి మర్చిపోని స్థితిగతులు మనకి కావాలి. దేవుని మర్చిపోలేమా? కానీ దేవుడే మర్చిపోలేని వారు చాలా మంది ఉన్నారు. అందులో మొదటి వాడు అబ్రహాం. దేవునికి